అందరికీ నమస్కారం. వెల్కమ్ టు KV Tutorials. Today we are going to discuss about the RRB Group D Reasoning Practice Set number 20. ఓకే, ఈ ప్రాక్టీస్ సెట్ నెంబర్ 20లో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 9th March 2025 సెకండ్ షిఫ్ట్లో జరిగిన రీజనింగ్ క్వశ్చన్స్ని ఇందులో ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎందుకంటే ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి అదేవిధంగా ఈ గ్రూప్ డికి క్వాలిఫికేషన్ సేమ్, అదేవిధంగా ఎగ్జామ్ సిలబస్ కూడా సేమ్. అందుకే ఈ సంవత్సరం జరిగిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ షిఫ్ట్ వైజ్ రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ సెట్లో ఆర్ఆర్బి గ్రూప్ డిలో మాట్లాడుకోవడం జరుగుతుంది. ఓకే, ఈరోజు సెట్ నెంబర్ 20లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ABCDEF మరియు G 7 మంది ఒక పొడవైన పంక్తిలో ఉత్తరం వైపు కూర్చున్నారంట. ఓకే, ఇది చూద్దాం. ఇది ఒక లైను, ఇక్కడ కూర్చున్నారు, ఇది నార్త్, అటువైపు చూస్తున్నారు. ఎఫ్ కంటే ఎడమ వైపు కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎఫ్ అనేవాడు ఉంటే వీడికి ఎడమ వైపు అంటే ఎటు ఇటు సైడ్ కేవలం ఇద్దరు అంటే 1 2 అయిపోయింది. ఎఫ్ కుడి వెంటనే ఏ కూర్చున్నాడు. ఎఫ్ కుడి వెంటనే ఎవడు కూర్చున్నాడు? ఏ అనేవాడు కూర్చున్నాడు. ఏ కూర్చున్నాడు. నెక్స్ట్ ఏ కుడి నుండి రెండవ సీట్లో ఈ కూర్చున్నాడు. కుడి నుండి రెండవ సీట్లో 1 2. ఇక్కడ ఎవరు కూర్చున్నారు? ఈ కూర్చున్నారు. ఈ. ఓకే, నెక్స్ట్ ఈ కుడి నుండి వెంటనే బి కూర్చున్నాడు. ఈ కుడి తర్వాత ఎవరు కూర్చున్నారు? బి కూర్చున్నాడు. ఓకే, ఇక్కడ బి అనేవాడు కూర్చున్నాడు. నెక్స్ట్ సి అనేవాడు పంక్తి ఎడమ చివరి సీట్లో కూర్చున్నాడు. ఇక్కడ సి అనేవాడు కూర్చున్నాడు. ఓకే, నెక్స్ట్ ఇంకెన్ని మిగిలినాయి? 1 2, ఇక్కడ 2 మిగిలినాయి. ఇంకా ఆ సీట్లలో ఎవరు కూర్చోవాలి? జిఎఫ్ స్నేహితులు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ జి అనేవాడిని ఇక్కడ తీసుకుందాం. ఓకే, సారీ, జిఎఫ్ స్నేహితుడు కాదు, సో జి ఇక్కడ రాడు. ఎక్కడ వస్తాడు? ఇక్కడ వస్తాడు. జి అనేవాడు స్నేహితుడు ఇన్ ద సెన్స్ నైబర్ కాదని అర్థం. ఓకే, మిగిలింది ఎవరు? ఏ బి సి డి రాలేదు కదా, డి వచ్చింది ఇక్కడ. డిఈఎఫ్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగిండు? సి మరియు ఎఫ్ మధ్యలో ఎవరు కూర్చున్నాడు? సి మరియు ఎఫ్ మధ్యలో ఎవరు కూర్చుండు? డి అనేవాడు కూర్చుండు. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింద ఇచ్చిన సంఖ్యల చిహ్నాల సిరీస్లలో ఎడమ నుంచి కుడికి లెక్కించండి. ఓకే, సంఖ్యలలో ఎవరెవరు చిహ్నం వెంటనే ముందుకు మరియు వెనుకకు ఉన్నారు? ఓకే, ఆన్సర్ చూద్దాం ఒకసారి. ట్రాన్స్లేషన్ సరిగా జరిగినట్లేదు. చిహ్నం అంటే సింబల్, సంఖ్యలలో ఎవరెవరు. ఓకే, ఏ సంఖ్యలు వెంటనే మరియు తర్వాత ఉన్నాయని అర్థం. ఓకే, నెంబర్ సింబల్ నెంబర్. చూద్దాం. నెంబర్ సింబల్ నెంబర్, నెంబర్ నెంబర్. ఓకే, ఇక్కడ రాలేదు. నెంబర్ నెంబర్, సింబల్ 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 నెంబర్. ఓకే, సంఖ్యలలో ఎవరెవరు చిహ్నం వెంటనే ముందుకు మరియు వెనుకకు ఉన్నారు. సంఖ్యలలో ఎవరెవరు చిహ్నం వెంటనే అంటే సింబల్ వెంటనే ముందు వెనుకకు ఉన్నారు. అంతే, నెంబర్ సింబల్ నెంబర్. మళ్ళీ ఒకసారి చూద్దాం. నెంబర్, ఇక్కడ ఎన్ని లేవు. నెంబర్ ఇవన్నీ సింబల్స్. నెంబరు సింబల్ 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 ఏమీ లేదు. ఆప్షన్లో కూడా ఏమీ లేదని ఇచ్చిండు. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈటీవైజేని 5970గా జేఈఎఫ్టీని 0857గా కోడ్ చేయబడింది. ఆ కోడ్లో ఎఫ్కి సంబంధించింది ఏంటిదని అడిగింది. చూద్దాం. ఇందులో ఈటీ వైజే ఉంది, ఇందులో ఈ ఉంది, టీ ఉంది, జే ఉంది. ఓకే, వై లేదు ఇందులో. ఇది వై లేదు ఇందులో. ఓకే, 5970 ఉంది, 5 ఉంది, 7 ఉంది, 0 ఉంది, 8 లేదు ఇందులో. ఓకే, ఇప్పుడు ఈ 8 అనేది దేనికి అవుతుంది? జే ఉంది, ఈ ఉంది, ఎఫ్కి అవుతుంది. ఎఫ్కి 8 అవుతుంది. వైకి ఏమవుతుంది? 5 9 అవుతుంది. అంతే కదా. సో ఇప్పుడు మనకి ఏం అడిగిండు? ఎఫ్కి అడిగిండు. ఎఫ్కి ఏమవుతుంది? 8 అనేది అవుతుంది. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇచ్చిన క్వశ్చన్ సిరీస్లో క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏ సంఖ్య వస్తుందని అడిగిండు. చూద్దాం. ఇచ్చిన నెంబర్స్ చూద్దాం. 215, 221, 223, 227, 229. డిఫరెన్స్ చూద్దాం. 221 to 223 అంటే 2 ఉంది డిఫరెన్స్. నెక్స్ట్ 223 to 227 అంటే 4 ఉంది. నెక్స్ట్ 2 ఉంది. ఓకే, 2 4 2 సీక్వెన్స్ని ఫాలో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎంత తీసుకుందాం? ఇక్కడ 2, ఇక్కడ 4. ఫర్ ఎగ్జాంపుల్ 215 2 చేస్తే 217 వస్తుంది. 217 తర్వాత ఏం చేయాలి? 4 చేయాలి. అంతే కదా. సీక్వెన్స్ని ఫాలో అవుతుంది. 2 4 2 4 అట్లా సీక్వెన్స్ని ఫాలో అవుతుంది. 217కి 4 యాడ్ చేస్తే ఎంత?
221 సరిపోయింది కదా, 221 వస్తుంది. సో 215కి 2 యాడ్ చేస్తే 217, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. బ్లడ్ రిలేషన్ A ప్లస్ బి, A మైనస్ బి, A ఇంటూ బి, A డివైడెడ్ బి ఇచ్చిండు. P ఇంటూ క్యూ, క్యూ డివైడెడ్ బై ఆర్, ఆర్ మైనస్ ఎస్ ప్లస్ టీకి, పీకి టీకి రిలేషన్ అడిగింది. ఫస్ట్ చూద్దాం. PQRST, ఇక్కడ P తీసుకుందాం, ఇక్కడ Q తీసుకుందాం, ఇక్కడ R తీసుకుందాం, ఇక్కడ S తీసుకుందాం, ఇక్కడ T తీసుకుందాం. ఓకే, ఇప్పుడు Pకి Qకి ఇంటూ ఇచ్చిండు. ఇంటూ అంటే తండ్రి, అంటే P అనేవాడు Qకి ఏమవుతాడు, ఫాదర్, ఎఫ్. ఓకే, నెక్స్ట్ క్యూకి ఆర్కి డివైడెడ్, డివైడెడ్ అంటే మదర్. క్యూ అనేవాడు ఆర్కి మదర్, ఎం అవుతాడు, ఎం అని రాసుకుందాం. ఆర్ మైనస్ ఎస్ అంటే చెల్లెలు, ఆర్ అనే వ్యక్తి ఎస్కి సిస్టర్ అవుతుంది. ఓకే, ఎస్ టీకి ప్లస్, ప్లస్ అంటే కొడుకైన వాడు, సన్, టీ సన్ను. ఓకే, వీడు సన్ను, వీడు సిస్టరు, వీడు మదర్, వీడు ఫాదర్, వీళ్ళకి రిలేషన్ అడుగుతుంది. టీ సన్ను, సిస్టర్ మదర్. ఓకే, మదరు ఫాదర్, టీ సన్ సిస్టర్ మదర్ ఫాదర్. ఓకే, టీకి సన్ను, సన్ను సిస్టర్, సన్ను సిస్టర్ అంటే డాటర్, డాటర్ మదర్. ఓకే, సన్ను సిస్టర్ అంటే కూతురు, కూతురి మదర్ ఏమవుతుంది, వైఫ్ అవుతుంది, వైఫ్ ఫాదర్, అంతే కదా, భార్య తండ్రి, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఇచ్చిన సంఖ్య మరియు చిహ్నాల సిరీస్లో ఎడమ నుంచి కుడికి లెక్కించి ప్రశ్నకు జవాబు చెప్పండి. ఓకే, ఎన్ని సంఖ్యలు ఉన్నవి, అవి వెనుక కూడా సంఖ్యతో మరి ముందు చిహ్నంతో ఉన్నాయి. వెనుక ఫస్ట్ ఎన్ని సంఖ్యలను అడిగింది అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నవి, అవి వెనుక కూడా సంఖ్యతో. ఓకే, వెనుక కూడా సంఖ్యతో, వెనుక కూడా నెంబర్, ముందే చిహ్నంతో ఉన్నది అంటే సింబల్. నెంబర్ సింబల్ కావాలి మనకి. ఓకే, చూద్దాం. నెంబర్ సింబల్, నెంబర్ సింబల్ సింబల్, నెంబర్ సింబల్, నెంబర్ సింబల్ సింబల్ సింబల్. ఓకే, నెంబర్ సింబల్ మనకి ఏమీ లేదు. ఓకే, సో ఆప్షన్ కూడా ఏమీ లేదు అనేది ఉంది కాబట్టి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. కొన్ని కవితలు పాటలు, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కవితలు పాటలు అన్నాడు కాబట్టి హాఫ్ సర్కిల్ తీసుకుందాం. పోయమ్స్, దీని పోయెట్ అనుకుందాం. పాటలు సాంగ్స్ ఎస్ అనుకుందాం. నెక్స్ట్ అన్ని పాటలు వ్యాసాలు, ఈ సాంగ్స్ అన్నీ ఏంటి, వ్యాసాలు. థియరీ, స్టోరీస్, థియరీ అనుకుందాం. ఓకే, ఇవి స్టేట్మెంట్స్. కన్క్లూజన్ ఏమి అడిగిండు, కొన్ని కవితలు వ్యాసాలు, కొన్ని పోయమ్స్ వ్యాసాలు. ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే కొన్ని కవితలు పాటలు, పాటలు అన్ని వ్యాసాలు కాబట్టి కొన్ని వ్యాసాలు కావడానికి ఛాన్సెస్ ఉంది. అన్ని కవితలు వ్యాసాలు, అన్ని కవితలు వ్యాసాలు కాదు, కాదు కదా, ఇది డైరెక్ట్గా స్టేట్మెంట్లోనే కొన్ని కవితలు పాటలు అని, పాటలతో రిలేషన్ వ్యాసాలకు పోయింది. ఓకే, ఇక్కడ అన్ని అనేది కాదు, ఆప్షన్ 1 అనేది ఓన్లీ సాటిస్ఫై చేస్తుంది. ఏ ఆప్షన్ రైట్ అవుతుంది అప్పుడు, కేవలం ఆప్షన్ 1 సరైనది, ఆప్షన్ 4. నెక్స్ట్ 3 అంకెల సంఖ్యలలో యూనిట్ డిజిట్ 10th డిజిట్ కంటే 2 తక్కువ మరియు 100 డిజిట్ 10th డిజిట్ కంటే 3 ఎక్కువ. మొత్తం అంకెల సమయం 16 అయితే ఆ సంఖ్య ఏది. ఓకే, చూద్దాం. ఏమన్నాడు, 3 అంకెల సంఖ్య అన్నాడు. 3 అంకెల సంఖ్య అంటే నేను ఎక్స్ వై జెడ్ అని తీసుకున్నాం, జస్ట్ అజంప్షన్. ఓకే, ఇప్పుడు యూనిట్ డిజిట్ అంటే జెడ్, ఇది యూనిట్ డిజిట్ 10th డిజిట్ కంటే 2 తక్కువ. ఓకే, ఇప్పుడు వై అనేది జెడ్ కంటే 2 ఎక్కువ లేదా 2 తక్కువ, -2 తీసుకుందాం, ఏమవుతుంది, -2, 2 తక్కువ. ఓకే, మరియు 100th డిజిట్ 10th డిజిట్ కంటే 3 ఎక్కువ. ఇప్పుడు దీనికంటే ఇది 3 ఎక్కువ. ఓకే, ఇది +3 తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ మూడింటి సమ్ ఎంత కావాలి, 16 కావాలి, =16 కావాలి సమ్ చేస్తే. ఓకే, చూద్దాము. ఫస్ట్ 16 చూద్దాం. 6 3 9, 9 7 ఎంత, 16, ఇది ఓకే. నెక్స్ట్ 5 4 9, 9 7 16. ఓకే, 5 3 8, 8 8 16. ఓకే, 5 3 ఇవన్నీ టోటల్ 16కి సమానం అవుతున్నాయి. చూద్దాము. -2 ఉండాలి,
దీనికి ఒక నిమిషం, సారీ ఇక్కడ మిస్టేక్ అయింది. యూనిట్ డిజిట్ అంటే ఎక్స్, వై, జెడ్. యూనిట్ 10th 100th. సో ఇది -2, ఇది -2, ఇది +3 ఓకే చూద్దాం. -2 ఉండాలి, -2 చూద్దాము. 7 - 6 -1 ఇది కాదు. ఓకే నెక్స్ట్ 7 - 5 అంటే 2. ఓకే 7 + 3 అంటే 4 ఇది కూడా ఓకే. ఇది చూద్దాం. 5 - 2 అంటే సారీ 5 - 2 కాదు 3 ఉండాలి కదా. 5 - 2 ఓకే 5 + 3 ఓకే. 5 సారీ ఇంతకుముందు మనం తీసుకున్న అజంప్షనే రైట్. అనవసరంగా నేను కన్ఫ్యూజ్ అయినా. ఆప్షన్స్ అన్ని చూసి ఆప్షన్స్ అన్ని రివర్స్లో ఉన్నాయి అనుకుని కన్ఫ్యూజ్ అయినా. సారీ. ఇప్పుడు మనం ఫండానే ఫాలో అవ్వాలి. ఓకే ఇది యూనిట్ ప్లేస్, ఇది 10th ప్లేస్, ఇది 100th ప్లేస్ అనుకుంటే ఇప్పుడు ఏమన్నాడు, యూనిట్ డిజిట్ అనేది 10th డిజిట్ కంటే 2 తక్కువ. ఓకే ఇది -2, ఇది 3 ఎక్కువ, ఇది +3 అంతే కదా. సో ఎప్పుడైనా మనం ఫండ్ అని ఫాలో కావాలి. నేను ఆప్షన్స్ ఇంతవరకు చూసి ఇవన్నీ రివర్స్లో తీసుకున్నాను నాకు నేనే అనుకున్నా. సో మిస్టేక్ అది. ఇప్పుడు ఆప్షన్ 4th చూడండి. ఇప్పుడు 5కి 3 కలిపితే ఎంత, 8. 5 నుంచి 2 తీసేస్తే ఎంత, 3. సరిపోయింది కదా. ఆప్షన్ 4 ఫస్ట్ మనం తీసుకున్నదే రైట్. ఓకే ఇది యూనిట్ డిజిట్, ఇది 10th, ఇది 100th డిజిట్. నేనే మిస్టేక్లో తీసుకున్నాను. నేను ఆప్షన్స్ చూసేసరికి నేను మిస్టేక్లో తీసుకున్నాను అనుకొని మళ్ళీ అరేంజ్ చేసిన. సో ఇదే రైట్, ఫస్ట్ అజంప్షన్ రైట్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కింద ఇచ్చిన 2 జతల సమూహాలకు సరిపడే జత ఎంచుకోండి అన్నాడు. XVR ZZU PQV RUY. సో మనం ఏం చేద్దాం, లెటర్ టు లెటర్ చూద్దాం. XZ ఎంత పెరిగింది, +2 పెరిగింది అంతే కదా. X అంటే 24, Z అంటే 26. V అంటే ఎంత, 22. Z అంటే ఎంత, 26. ఎంత పెరిగింది, +4 పెరిగింది. ఓకే R అంటే ఎంత, 18. U అంటే ఎంత, 21. ఎంత పెరిగింది, 18 21 అంటే +3 పెరిగింది. 2 4 3. కింద చూద్దాం. P అంటే 16, R అంటే 18. ఓకే Q అంటే 17, U అంటే 21. ఓకే V అంటే 22, Y అంటే 25. ఓకే 3 పెరిగింది. మొత్తం ఏ సీక్వెన్స్లో పెరిగింది, 2 4 3 ఈ సీక్వెన్స్లో పెరిగింది. ఆప్షన్స్ చూద్దాం. Q అంటే 17, S అంటే 19. ఓకే U అంటే 21, X అంటే 24. ఎంత పెరిగింది, 3 పెరిగింది. సో ఇది రాంగ్, ఆప్షన్ 2 చూద్దాం. U అంటే 21, W అంటే 23 2 పెరిగింది. T అంటే 20, X అంటే 24 పెరిగింది. L అంటే 12, N అంటే JK, L అంటే 12, N అంటే 14 2 పెరిగింది. 3 పెరగాలి, ఇది కూడా రాంగ్. నెక్స్ట్ N అంటే 14, N అంటే 16, N అంటే 14, R అంటే 18 4 పెరిగింది. T అంటే 20, X అంటే 24 4 పెరిగింది, ఇది కూడా రాంగ్. V అంటే 22, X అంటే 24 2 పెరిగింది. R అంటే 18, V అంటే 22 2 పెరిగింది. Q అంటే 17, T అంటే 23 పెరిగింది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, XGOL అనేది IMZUకి ఒక నియమంతో సంబంధించింది. అదేవిధంగా PNGV అనేది AWREకి సంబంధించింది. అదేవిధంగా WONWకి సంబంధించింది అన్నాడు. చూద్దాం ఆ సంబంధం, ఆ రిలేషన్ అనేది ఎట్లా ఉన్నదో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం మనం. X ఏమైంది, నెక్స్ట్ Y అయింది అంతే కదా. నెక్స్ట్ D ఏమైంది, M అయింది. X అంటే ఎంత, 24. I అంటే ఎంత, 9. ఎంత పెరిగింది, 15 పెరిగింది అంతేనా. 15 పెరిగినట్ట, లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా తీసుకుందాం మనం, ఎట్లా -15 అన్న తీసుకుందాం. X తర్వాత Z వరకు 2 పెరిగినట్టు, I అంటే 9 అంటే 11 పెరిగినట్టు ఇట్లా తీసుకుందాం. నెక్స్ట్ D అంటే ఎంత, 4. M అంటే ఎంత, 13. ఎంత పెరిగింది, 9 పెరిగింది. నెక్స్ట్ O అంటే ఎంత, 15. Z అంటే ఎంత, 26. ఎంత పెరిగింది, 11 పెరిగింది. నెక్స్ట్ L అంటే ఎంత, 12. U అంటే ఎంత, 21. ఎంత పెరిగింది, 9 పెరిగింది. సో ఇక్కడ సీక్వెన్స్ ఏది ఫాలో అయ్యిండు, 11,
9, 11, 9. సో ఇప్పుడు మనం సేమ్ ఇదే ఇక్కడ అప్లై చేద్దాం. ఓకే అయితే మనం సేమ్ WNW కూడా అదే సీక్వెన్స్ ఫాలో చేద్దాం. ఫస్ట్ P అంటే ఎంత? 16. 16కి ఎంత కలిపిండు? 16, 11 కలిపితే ఎంత? 16, 10, 26. 26 అంటే Z ప్లస్ 1 A సరిపోయింది. నెక్స్ట్ N అంటే ఎంత? 14. 14, 9 ఎంత? 23. 23 అంటే W సరిపోయింది. G అంటే 7. 7, 11 ఎంత? 18. 18 అంటే 6 సరిపోయింది. V అంటే 22. 22, 9. 22 ప్లస్ 4 26 ప్లస్ 5. E అంటే 5 సరిపోయింది. సేమ్ ఇప్పుడు దీనికి ఫైండ్ అవుట్ చేద్దాం. W అంటే ఎంత? 23. 23కి 11 యాడ్ చేయాలి. 23కి 3 యాడ్ చేస్తే ఎంత? 26. రిమైనింగ్ ఎంత ఉంటుంది? 3 తీసేసి 8. 8 అంటే ఎంత? H. నెక్స్ట్ ఓకి 9. ఓ అంటే ఎంత? MNO. 15. 15కి 9 యాడ్ చేస్తే ఎంత? 24. 24 అంటే ఎంత? X. అంతే కదా, 24 అంటే X. నెక్స్ట్ N. Nకి ఎంత యాడ్ చేయాలి? 11. N అంటే 14. 14, 11 ఎంత? 25. 25 అంటే Y. నెక్స్ట్ W. Wకి ఎంత? 9 యాడ్ చేయాలి. Wకి 9 యాడ్ చేస్తే మళ్ళీ ఏమొస్తుంది? ఓకే, Wకి ఇంతకుముందు 11 యాడ్ చేసి H వచ్చింది. దాని నుంచి 2 తీసేస్తే అయిపోతుంది. ఎంత వస్తుంది అప్పుడు? F వస్తుంది. HX, YF ఉన్న ఆప్షన్లో HX, YF ఆప్షన్ 2. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. కొన్ని గడియారాలు ఫ్రేమ్స్, కొన్ని ఫ్రేమ్స్ పెయింటింగ్స్. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని గడియారాలు క్లాక్స్ అనుకుందాం. కొన్ని క్లాక్స్ అనేవి ఫ్రేమ్స్ అంట, F అనుకుందాం. నెక్స్ట్ కొన్ని ఫ్రేమ్స్ పెయింటింగ్స్, కొన్ని ఫ్రేమ్స్ అనేవి పెయింటింగ్స్ P అనుకుందాం. ఇక్కడ చూద్దాం, కొన్ని గడియారాలు పెయింటింగ్స్, కొన్ని గడియారాలు పెయింటింగ్స్ అంటుంది. ఈ రెండింటికి రిలేషన్ ఇచ్చిందా? లేదు. నెక్స్ట్ అన్ని పెయింటింగ్స్ ఫ్రేమ్స్, అసలు అన్ని స్టేట్మెంట్లోనే అన్నీ ఎక్కడ ఉందా? లేదు, అన్నిటికి కొన్ని కొన్ని ఉంది. సో బోత్ ఆర్ నాట్, బోత్ కన్క్లూజన్స్ ఆర్ నాట్ సాటిస్ఫైయింగ్ ద స్టేట్మెంట్స్. సో అప్పుడు ఆప్షన్ ఏమవుతుంది? 2 సరైనవి కావు. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఇచ్చిన సిరీస్లో క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏ సంఖ్య వస్తుంది అని అడిగాను. చూద్దాం, క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఓకే చూద్దాం, ఎంత ఇంక్రీజ్ అయిందో చూద్దాం. 911 to 912 ఎంత ఇంక్రీజ్ అయింది? 1. 912 to 914 ఎంత ఇంక్రీజ్ అయింది? 2. 914 to 917 ఎంత ఇంక్రీజ్ అయింది? 3. అంతే కదా. నెక్స్ట్ 14 to 21 ఎంత ఇంక్రీజ్ అయింది? 4. ఇప్పుడు మన సీక్వెన్స్ ఎంత ఉంది? 1, 2, 3, 4. నెక్స్ట్ ఎంత ఇంక్రీజ్ కావాలి? 5 ఇంక్రీజ్ కావాలి. 5 ఇంక్రీజ్ అయితే ఎంత అవుతుంది? 926. ఆప్షన్ 1. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, గిమ్మి తన తరగతిలో దిగువ నుంచి 8వ స్థానం, పై నుంచి 9వ స్థానం అన్నాడు. కింది నుంచి ఎన్నో స్థానం? 8. ఓకే, పై నుంచి ఎన్నో స్థానం? 9. ఎవడు? సేమ్ వీడే, ఎక్స్ అనే పర్సన్, సారీ గిమ్ అనేవాడు. పైనుంచి 8, కింద నుంచి 9. ఇప్పుడు టోటల్ ఎంతమంది అంటే ఈ రెండింటిని సమ్ చేద్దాం. ఫస్ట్ సమ్ చేస్తే ఎంత వస్తుంది? 8, 16, 1, 17 వస్తుంది. ఓకే, 17 నుంచి 1 తీసేయాలి. ఎందుకు 1 తీసేయాలి? ఈ గిమ్మి అనేవాడిని పైనుంచి కౌంట్ చేసినాం, కింద నుంచి కౌంట్ చేసినాం. సో వాడిని తీసేయాలి, ఏదైనా ఒకటి కన్సిడర్ చేసుకోవాలి, ఐదర్ పైనుంచి కింద నుంచి. సో టోటల్ ఎంతమంది? 16 మంది. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ అక్షరముల పరంగా కింద ఇచ్చిన సిరీస్లో క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏమొస్తుందో అన్నాడు. ఇక్కడ ఏమొస్తుందో అన్నాడు, చూద్దాం. ఇంగ్లీష్ ఎంత? 15, 2, 17. 17, 2, 19. 19, 2, 21. 21, 2, 23. 23 అంటే 77. నెక్స్ట్ ఎన్నో? 14, 2, 16. 16, 2, 18. 18, 2, 20. 22, 22. 22 అంటే V. ఓకే. నెక్స్ట్ E2F GHI అంటే ఒకటి ఇంక్రీజ్ అయింది, అంతే కదా. నెక్స్ట్ WVI ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, డైరెక్షన్ క్వశ్చన్. అభిస్ట్ పాయింట్ ఏ నుండి 5 కిలోమీటర్లు ఉత్తరంగా వెళ్ళాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉత్తరంగా 5 కిలోమీటర్లు వెళ్ళాడు. 5 కిలోమీటర్లు వెళ్ళాడు. తర్వాత కుడివైపు 6 కిలోమీటర్లు వెళ్ళాడు. కుడివైపు 6 కిలోమీటర్లు వెళ్ళాడు. నెక్స్ట్ తిరిగి కుడివైపు 10 కిలోమీటర్లు. కుడివైపు అంటే ఇటు సైడ్ 10 కిలోమీటర్లు వెళ్ళాడు. నెక్స్ట్ తర్వాత కుడివైపు 11 కిలోమీటర్లు వెళ్ళాడు. కుడివైపు అంటే ఇటు సైడ్ వస్తుంది, మనకు ఈ వెస్ట్ సైడ్ వస్తుంది. ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడు? 11 కిలోమీటర్లు వెళ్ళాడు.
ఓకే. తిరిగి 5 కిలోమీటర్లు వెళ్ళాడు. ఎక్కడికి? కుడివైపు తిరిగి 5 కిలోమీటర్లు వెళ్ళాడు. కుడివైపు తిరిగి 5 కిలోమీటర్లు. ఓకే, సరిపోయింది. పి వద్ద ఆగుతాడు. పి నుంచి ఏకి షార్టెస్ట్ డిస్టెన్స్ అడిగింది. ఇవి అన్ని క్వశ్చన్లలో అడిగేదే. ఇది ఏ అనుకుందాం. ఓకే, ఈ డైరెక్షన్లో వెళ్ళాలి. ఈ డైరెక్షన్ అంటే ఏంటిది? అది తూర్పు దిశగా వెళ్ళాలి. ఎంత దూరం వెళ్ళాలి? ఇక్కడ 11 కిలోమీటర్లకి ఇప్పుడు 6 కిలోమీటర్లు ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి ఇంకెన్ని కిలోమీటర్లు వెళ్ళాలి? 5 కిలోమీటర్లు వెళ్ళాలి. 5 కిలోమీటర్లు ఏ డైరెక్షన్లో వెళ్ళాలి? ఈస్ట్ డైరెక్షన్లో 5 కిలోమీటర్లు వెళ్ళాలి. ముందు ఆప్షన్లో 5 కిలోమీటర్లు తూర్పు, ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక కోడ్ భాషలో రివ్యూ ద బిల్ అంటే టీకే జేబీ జెడ్బీ. బిల్ వాజ్ పేడ్ అంటే ఏబి టిఎం టీకే. బిల్కి ఏ కోడ్ వాడింది అంటుంది. ఇందులో కామన్గా ఉంది ఏంటిది? బిల్లు. ఇందులో బిల్లు ఉంది, ఇందులో బిల్లు ఉంది. వేరే ఏమైనా కామన్గా ఉన్నాయా? ఏమీ లేవు. ఓకే, నెక్స్ట్ టీకే జేబీ జెడ్బీ. టీకే జేబీ జెడ్బీలో ఏముంది? టీకే ఉంది. ఇక్కడ టీకే ఉంది, ఇక్కడ టీకే ఉంది. కామన్గా ఉన్నది బిల్లు. బిల్లుకు రాసిన కోడ్ కామన్గా టీకే ఉంది. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. COMINGS. ఒక వారంలో వేరే రోజుల్లో పరీక్షలు ఉంటాయి. వారం సోమవారం నుంచి మొదలుపెట్టి ఆదివారం వరకు ఎండింగ్. ఓకే, చూద్దాం. ఇది మండే అనుకుందాం. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. వీడు సండే. ఎస్. ఓకే, మండే టు సండే ఎగ్జామ్స్ ఉన్నాయి. జీ వారం మొదటి రోజు పరీక్ష. జీ అనేవాడికి మండే రోజు ఎగ్జామ్. ఓకే, ఎస్ తర్వాత కేవలం 5 మంది పరీక్షలు ఉంటాయి. 5గురు పరీక్షలు ఎస్ తర్వాత 1, 2, 3, 4, 5 అంటే మంగళవారం ఎస్కి. నెక్స్ట్, సి మరియు ఎం మధ్యలో కేవలం 3 మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, సి మరియు ఎం మధ్యలో కేవలం 3. ఓకే, ఐ మరియు ఎస్ మధ్యలో కూడా 3 ఉన్నారు. ఓ అనేవాడు ఎం కంటే ముందు మరియు ఎన్ తర్వాత పరీక్ష. చూద్దాము. ఇప్పుడు సి మరియు ఎం మధ్యలో కేవలం 3 ఉన్నారు అన్నాడు కదా. ఇక్కడ సి పెట్టుకుందాం. 1, 2, 3. 3 అంటే వీడు ఎం ఇక్కడ కూర్చున్నా అనుకుందాం. 3 అన్నాడు కాబట్టి. నెక్స్ట్, ఐ మరియు ఎస్ మధ్యలో కూడా 3 ఉన్నారు. ఇక్కడ ఎస్ ఉండు, ఇక్కడ 3 అంటే 1, 2, 3 ఉన్నారు అన్నాడు కాబట్టి ఇక్కడ ఐ పెట్టుకుందాం. ఓకే, ఇంకిద్దరు ఉన్నారు మధ్యలో. నెక్స్ట్, ఓ ఎం కంటే ముందు మరియు ఎన్ తర్వాత పరీక్ష. ఓకే, ఎమ్ కంటే ముందు. ఓకే, ఓ అనేవాడికి ఎమ్ కంటే ముందు. ఎన్ తర్వాత పరీక్ష అంటే ఎన్ అంటే ఇక్కడ ఉంటాడు. ఎన్ తర్వాత ఓ. సరిపోయింది కదా. సిఓ ఎన్ ఉన్న మొత్తం మండే టు సాటర్డే వరకు సరిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏమడిగిండు? సికి ముందు ఎంతమంది పరీక్షలు ఉన్నాయి? సికి ముందు ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. సికి బుధవారం అయితే సోమవారం, మంగళవారం జిఎస్ 2 ఉన్నారు. ఆప్షన్ ఉందా? ఆప్షన్ 4, 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇంగ్లీష్ అక్షరమాల ఆధారంగా కింద ఇచ్చిన 4 అక్షర క్లస్టర్లలో 3 మధ్య ఒక నిర్దిష్టమైన పోలిక ఉందా? ఏ అక్షర క్లస్టర్ ఆ గుంపుకు చెందదు? 3 సిమిలర్గా ఉంది, ఒక డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్గా ఉన్నదాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం. ఎక్స్ అంటే 24, సి అంటే 3. ఎంత పెరిగింది? 5 పెరిగింది. నెక్స్ట్ 3, 5 ఎంత? 8. ఇక్కడ కూడా 5 పెరిగింది. ఓకే, నెక్స్ట్ ఎఫ్ అంటే 6, 6 + 5 11. ఇది కూడా సరిపోయింది. 11 + 5 16. ఇది కూడా సరిపోయింది. ఇక్కడ కూడా +5 పెరిగింది. నెక్స్ట్ క్యూ అంటే 17, 17 + 5 22. 22 + 5 ఎంత? +4 అంటేనేమో 26. జెడ్ +5 అన్నాడు కాబట్టి ఇది కూడా సరిపోయింది. నెక్స్ట్ ఎం అంటే 13, 13 16కి ఎంత పెరిగింది? 3 పెరిగింది. ఇది డిఫరెంట్గా ఉందని అర్థం. ఎందుకంటే ఈ మిగిలిన 3 5, 5 పెరిగింది ఈచ్ లెటర్కి. తర్వాతది ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కేఎల్ఎం ఎన్ఓపి వృత్తాకార టేబుల్ చుట్టూ కూర్చున్నారు. వారి కేంద్రాన్ని చూస్తున్నారు. ఓకే, ఎంతమంది? మొత్తం 6. ఎన్కి కుడి వెంటనే కే కూర్చున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ ఉంటే వీడికి కుడి వైపున వాడు కూర్చున్నాడు, కే అనేవాడు కూర్చున్నాడు. ఓకే, నెక్స్ట్ కేకి కుడి నుంచి 3వ వాడు 1, 2, 3. ఇక్కడ ఎవడు కూర్చుంటాడు? ఎం అనేవాడు కూర్చుంటాడు. నెక్స్ట్ కేవలం పి మాత్రమే కే మరియు ఓ మధ్య కూర్చున్నాడు. ఇక్కడ ఓ అనేవాడు కూర్చుంటే ఇక్కడ ఎవడు కూర్చుంటాడు? పి అనేవాడు కూర్చుంటాడు. అంతే కదా. నెక్స్ట్ కేకి సమీపంలో ఎల్ ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఎంతమంది అయిపోయారు? మొత్తం 3, 2, 5. ఇంకొకడు ఉండాలి కాబట్టి ఎల్. ఇక ఎల్ అనేవాడు బయట కూర్చుంటాడు. ఈ క్లస్టర్ వరకు ఇచ్చిండు, మెన్షన్ చేసిండు. తర్వాత
ఓకే, కే అనేవాడిని ఎల్కి ఎక్కడ ఉన్నాడు. కేకి కుడివైపు నుంచి చూసుకుంటే 1, 2, 3 4వ వార్డు, కుడి నుంచి 4వ వార్డు, ఎడమ నుంచి 2వ వార్డు, 1, 2 ఎడమ నుంచి 2వ వార్డు, ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇంగ్లీష్ అక్షరమాల ఆధారంగా కింద ఇచ్చిన సిరీస్లో క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏది వస్తుంది అన్నాడు. ఎక్స్ అంటే 24, జి అంటే 7, ఎంత పెరిగింది? 9 పెరిగింది. 7, పి అంటే 16, ఎంత పెరిగింది? 16, 7 అంటే 9 పెరిగింది. 16, 25, 9 పెరిగింది. 25, 9 ఎంత అవుతుంది అప్పుడు? 25, 1, 26 ప్లస్ 8 హెచ్ అవుతుంది. ఒక నిమిషం, హెచ్ అవుతుంది. ఓకే, హెచ్ తోటి స్టార్ట్. 9 పెరిగింది. నెక్స్ట్ జి అంటే 7, పి అంటే 16, 9 పెరిగింది. 16, 25, 9 పెరిగింది. 25 హెచ్ 9 పెరిగింది. హెచ్ అంటే 8, 8, 9, 17. 17 అంటే ఎంత? 17 పెరగాలి, క్యూ. నెక్స్ట్ ఎం అంటే 13, వి అంటే 22, ఎంత పెరిగింది? 9. ఈకి నెక్స్ట్ ఈకి ఎన్కి ఇక్కడ కూడా 9 పెరిగి ఉంటుంది ఆబ్వియస్గా. ఈ అంటే 5, ఎన్ అంటే 14, 9 పెరిగింది. 14, 9 అంటే 23. 23 అంటే ఏంటి? డబ్ల్యూ. హెచ్క్యూడబ్ల్యూ ఆప్షన్స్ చూద్దాం. హెచ్క్యూడబ్ల్యూ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. 6847521 సంఖ్యలో ప్రతి అంకెను ఎడమ నుంచి కుడికి వృద్ధి శ్రేణిలో అమర్చినప్పుడు ఆ సంఖ్యలో ఎన్ని సంఖ్యలు స్థానాలు మొదటి సంఖ్యలో ఉన్న స్థితిని మార్పు? వృద్ధి శ్రేణిలో అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమంటారు. ఓకే, ఒక నిమిషం అరేంజ్ చేద్దాం. ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఏమొస్తుంది మనకి? హైయెస్ట్ నెంబర్ ఎంత? 8. ఒక నిమిషం, ఇంక్రీజింగ్ ఆర్డర్ ఉంది కదా, సో లీస్ట్ నెంబర్ నుంచి డ్రా చేసుకుంటూ పోవాలి. లీస్ట్ నెంబర్ నుంచి రాసుకుంటూ వెళ్దాం. లీస్ట్ నెంబర్ ఏంటిది ఇక్కడ? 1. లీస్ట్ నెంబరు 1. తర్వాత నెంబర్ ఏంటిది? 2. తర్వాత 4. తర్వాత 5. తర్వాత 6, 7, 8. ఇప్పుడు చూద్దాం ఏమంటుండు. వృద్ధిలో రాసినప్పుడు కూడా ఎన్ని అంకెల స్థానాలు మొదటి సంఖ్యలో ఉన్న స్థితిలో మారకుండా ఉన్నాయన్నాడు. చూద్దాం. 4 అనేది చూస్తే 4 అనేది థర్డ్ది, ఇక్కడ కూడా 4 అనేది థర్డ్ది. ఓకే, తర్వాత ఏమన్నా ఉన్నాయా? 5, 6, 7, 8 ఏవి. సో ఎన్ని సేమ్ పొజిషన్లో ఉన్నాయి? ఓన్లీ 1. నెక్స్ట్ క్వశ్చన్. బ్లడ్ రిలేషన్స్. ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి, ఏ ఇంటూ ఏ డివైడెడ్ ఇచ్చిండు. పి ప్లస్ క్యూ ఇంటూ ఆర్ మైనస్ ఎస్ డివైడెడ్ బై టీ అడిగి పీకి టీకి రిలేషన్ అడిగిండు. చూద్దాం. ఫస్ట్ పి, తర్వాత క్యూ, తర్వాత ఆర్, తర్వాత ఎస్, తర్వాత టీ. ఓకే, ఇది ఇచ్చిన సీక్వెన్స్. వీటికి రిలేషన్స్ చూద్దాం. ప్లస్ అన్నాడు. ప్లస్ అంటే చెల్లెలు. క్యూ సిస్టర్ ఎవరు? పి సిస్టర్. ఎస్ క్యూ ఇంటూ భార్య. క్యూ వైఫ్ ఎవరు? సారీ, ఆర్ అనే వ్యక్తి వైఫ్ క్యూ. నెక్స్ట్ ఆర్ మైనస్ ఎస్ సోదరుడు. ఎస్కి సోదరుడు ఎవరు? ఆర్ ఎస్. ఎస్ డివైడెడ్ బై టీ అంటే తండ్రి, ఫాదర్. టీ తండ్రి ఎవరు? ఎస్ ఫాదర్. ఓకే, చూద్దాము. టీ ఫాదర్ ఎస్, ఎస్ సన్ ఆర్. ఎస్ సన్ ఆర్ అంటే వీడికి ఏమవుతాడు? బ్రదర్ అవుతాడు. ఎందుకంటే వీళ్ళిద్దరికి ఫాదరు ఎఫ్ఏ కాబట్టి, ఎస్ అనేవాడు వీళ్ళిద్దరికి ఫాదర్ కాబట్టి ఆర్ అనేవాడు ఏమవుతాడు? బ్రదర్ అవుతాడు. బ్రదరు, వైఫ్, సిస్టర్, అంతే కదా. బ్రదర్, వైఫ్, సిస్టర్. చూద్దాం ఆప్షన్లో. ఫాదర్, సన్. సరే, ఇక్కడ ఏమైందంటే బై మిస్టేక్లో ఆర్కి ఎస్కి రిలేషన్ మైనస్ కదా. మైనస్ అంటే సోదరుడు. నేను ఎస్ అని తీసుకున్నా. ఎస్ కాదు, ఇది బ్రదర్ బి. ఓకే, ఇప్పుడు చూడండి. టీకి పీకి రిలేషన్ ఫాదర్ బ్రదర్, బాబాయి లేదా పెదనాన్న వైఫ్. ఓకే, పెద్దమ్మ చెల్లెలు. ఓకే, ఇక్కడ చూద్దాం. తండ్రి సోదరి, భార్య చెల్లెలు. ఆప్షన్ 2, అంతే కదా. భార్య చెల్లెలు. లాస్ట్ రిలేషన్ పీ ప్లస్ క్యూ. ప్లస్ అంటే చెల్లెలు. చెల్లెలు ఎక్కడ ఉంది? ఈ 2 ఆప్షన్లలో ఉంది. ఓకే, ఎస్కు టీకి రిలేషన్ డివైడెడ్ ఉంది. డివైడెడ్ అంటే తండ్రి. సో తండ్రి చెల్లెలు చూద్దాం. తండ్రి ఇక్కడ ఉంది, చెల్లెలు ఇక్కడ ఉంది. సో
ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈట్ మోర్ ఫ్రూట్స్ని LOTKJOగా ఫ్రూట్స్ ఆర్ ఎక్స్పెన్సివ్ని JOBKMBగా కోడ్ చేశారు. ఫ్రూట్స్కి వచ్చే కోడ్ భాష ఏంటిది అంటుండు. ఇందులో ఫ్రూట్స్ ఉన్నాయి, ఇంకేమైనా కామన్గా ఉన్నాయా? లేవు. ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ ఈట్ మోర్ ఉంది, ఏం కామన్ లేవు. అట్లనే కామన్ కోడ్ ఏముంది, LOTKJOలో JO ఉంది, ఇక్కడ JO ఉంది, ఇక్కడ JO ఉంది. సో ఫ్రూట్స్కి ఇప్పుడు కోడ్ భాష ఏమవుతుంది, JO అవుతుంది. JO అంటే ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్, కింద ఇచ్చిన సంఖ్యల జంటలతో పోలికగా ఏ ఎంపికలలో సంఖ్యల సంబంధం అనేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ రెండు ఇచ్చింది కదా, ఈ రెండింటిని మ్యాచ్ చేసే లాజిక్ అనేది ఆప్షన్లో ఒకటి ఉంది, అది ఏంటిదని అడిగాను. చూద్దాం. 65, 12, 72, 8, 12 5 60, 9 72. సో ఈ రెండింటిని మల్టిప్లై చేసి లాస్ట్ ఉన్నదాన్ని తీసుకొచ్చాం. అట్లనే చూద్దాం. ఇప్పుడు సేమ్ రిలేషన్ ఆప్షన్స్లలో చూద్దాం. 8 6 48 కాదు, 5 6 30, 9 3 27, 8 5 8 6 8 50. ఆప్షన్ 4. ఓకే, సేమ్ లాజిక్ని ఫాలో అయింది ఓన్లీ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ROPE అనేది TSRIకి ఇంగ్లీష్ అక్షరమాల ఆధారంగా ఒక నియమంతో సంబంధించబడి ఉంటుంది. అదేవిధంగా NEST అనేది PIUXకి సంబంధించింది. అదే నియమం ప్రకారం FALకి ఏం జరుగుతుంది? ఫస్ట్ చూద్దాం. R అంటే 18, T అంటే 20 +2, O అంటే 15, అంతే కదా, O అంటే 15, S అంటే 19. ఎంత పెరిగింది? 15, 19 అంటే +4 పెరిగింది. ఓకే, ఫస్ట్ 2 పెరిగింది, తర్వాత 4 పెరిగింది. చూద్దాం. P అంటే 16, R అంటే 18, మళ్ళీ 2 పెరిగింది. నెక్స్ట్ E అంటే 5, I అంటే 9, 4 పెరిగింది. సో ఈ సీక్వెన్స్లో పోయిందనమాట, 2 4 2 4. సో ఇది కూడా చూద్దాం. N అంటే 14, 2 16. ఓకే, E అంటే 5, I అంటే 9, 4, S అంటే 19, U అంటే 21, 2, T అంటే 20, X అంటే 24, 4. అంటే సీక్వెన్స్ ఏంటిది? 2 4 2 4. ఇప్పుడు చూద్దాము FAIL కూడా. F అంటే 6, 2 అంటే H. ఓకే, A అంటే 1, 4 అంటే 5, 5 అంటే ఏంటిది? E, అంతే కదా, ABCDE. నెక్స్ట్ I అంటే 9, 2 అంటే 11, 11 అంటే K. నెక్స్ట్ L అంటే 12, 12 4 16, 16 అంటే P, HEKP. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. కొన్ని పెన్సిల్స్, కొన్ని స్కెచ్లు. ఎస్, ఎటువంటి స్కెచ్ రంగు కాదు, ఈ స్కెచ్ అనేది కలర్ కాదు అన్నాడు కాబట్టి ఇంటూ పెట్టుకుందాం. నెక్స్ట్, అన్ని రంగులు నీరు. ఈ కలర్స్ అన్నీ ఏంటి అంటుండు? నీరు, వాటర్ అంటుండు. కన్క్లూజన్స్ చూద్దాం. ఎటువంటి పెన్ను నీరు కాదు, మే ఆర్ మే నాట్. ఎందుకంటే ఓన్లీ స్కెచెస్కి కలర్స్కి వాటర్కి రిలేషన్ మెన్షన్ చేసిండు, పెన్కి వాటర్కి రిలేషన్ మెన్షన్ చేసిండా? చేయలేదు. ఓకే, కొన్ని స్కెచ్లు నీరు అయితే చెప్పలేము. ఎందుకు? స్కెచ్లు ఏవి కలర్స్ కానప్పుడు కలర్స్ ఏవి వాటర్ అయితే కావు. ఓకే, ఇది ఓకే. నెక్స్ట్, కొన్ని నీరు స్కెచ్ కాదు, కొన్ని వాటరు స్కెచ్ కాదు అంటుంది. సో కొన్ని నీరు స్కెచ్ కాదు అంటుంది, కొన్ని వాటర్ అనేవి స్కెచ్ కాదు అంటుంది. అవును కదా, కరెక్టే కదా. కాదని ముందే చెప్పిండు కదా. ఎటువంటి స్కెచ్ రంగు కాదు అన్నాడు, రంగు నీరు అన్నాడు. అంటే ఇది రంగు కానప్పుడు నీరు కూడా కాదు కదా. సో ఇక్కడ కూడా ఏమన్నా కొన్ని నీరు స్కెచ్ కాదు అన్నాడు, ఇది రైట్. ఓకే, ఎటువంటి స్కెచ్ పెన్ను నీరు కాదంటే రిలేషన్ మనకు మెన్షన్ చేయలేదు. కొన్ని స్కెచ్లు నీరు అన్నాడు, కొన్ని స్కెచ్లు నీరు అన్నాడు. ఇక్కడ డైరెక్ట్గా కాదు అని మెన్షన్ చేసిండు. సో నీరు అవుతుంది అనేది మనం చెప్పలేము. ఓకే, నెక్స్ట్ ఏంటిది? ఇప్పుడు మనకు ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ 3 అవుతుంది. ఆప్షన్ 1 కేవలం నిర్ణయం 3 మాత్రమే సరే. నెక్స్ట్, కింద ఇచ్చిన సిరీస్లో ప్రశ్నార్థక స్థానంలో ఏది రావాలి అంటే చూద్దాం. 201, 202, 1 పెరిగింది. నెక్స్ట్ 2 4, 2 పెరిగింది. 4 3 పెరిగింది. 7 4 11, ఎంత పెరిగింది? 1 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4.
ఇట్లా పెరిగకుండా వెళ్తుంది. తర్వాత ఏం రావాలి? 4 తర్వాత 5 పెరగాలి. ఈ 5ని దేనికి యాడ్ చేయాలి? 211కి 5 యాడ్ చేసి ఎంత? 216. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింద ఇచ్చిన అక్షర సమూహాల్లో మూడింటి మధ్య ఒక నిర్దిష్ట సమానత ఉండి మరి ఒక గుంపుగా ఉంటాయి. ఆ గుంపుకు చెందని అక్షర సమూహం ఇది అని అడిగాను. చూద్దాం. ఐ అంటే 9, ఎస్ అంటే 19, 10 పెరిగింది. సి అంటే 3, సికి 3కి ఎంత పెరిగింది? 19, 6, 7, 3 పెరిగింది. అంటే +10 యాడ్ అయింది. 2 లెటర్స్కి +10 యాడ్ అయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఎల్ అంటే ఎంత? జేకే ఎల్ 12. ఈ అంటే ఎంత? 5. ఎంత మైనస్ అయింది? సర్టెన్ వాల్యూ మైనస్ అయింది. ఎంత మైనస్ అయింది? 7. ఓకే, నెక్స్ట్. ఈ అంటే ఎంత? 5. క్యూ అంటే ఎంత? 15. ఎంత యాడ్ అయింది? 10 యాడ్ అయింది. సో ఇక్కడనేమో రెండింటికి 10 అయింది. ఇక్కడనేమో ఒకదానికి 7, ఒకదానికి 10 అయింది. చూద్దాం, థర్డ్ చూద్దాం. పి అంటే 16, జెడ్ అంటే 26, 10. నెక్స్ట్ జే అంటే 10, 10 యాడ్ అయింది. దీనికి 10 యాడ్ అయింది. దీనికి 10 యాడ్ అయింది. నెక్స్ట్ దీనికి కూడా 15, 10, 25, 25, 10, 25, 10 అంటే 25, 1, 26, మళ్ళీ 1 కానించి కాబట్టి 9. సో ఈ మూడింటికి 10 యాడ్ అయింది. దీనికి ఒకదానికి 7, 10 యాడ్ అయింది కాబట్టి ఆన్సర్ అనేది ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. 5, 6, 1, 8, 3, 4, 7, 2 అనే సంఖ్యలో ప్రతి వియోజ్య అంకెకు 1 జోడించి ప్రతి సమాంఖ్య నుండి 2 తీసేసిన తర్వాత ఏర్పడిన సంఖ్యలో అత్యధిక అంకె మరియు కనిష్ట అంకె మధ్య తేడా ఏంటి? వియోజ్య అంకె అంటే బేస్ నెంబర్. ఓకే, సారీ, బేస్ అంటున్నాయంటే ఆడ్ నెంబర్. చూద్దాం. ఇప్పుడు సమసంఖ్యకు 2 తీసేయమన్నాడు. ఇది దీనికి ఏం కనుపున్నాడు? 1 యాడ్ చేయమన్నాడు. 1 యాడ్ చేయండి. ఆడ్కి 1 యాడ్ చేయండి. ఈవెన్కి 2 తీసాము. చూద్దాం. ఆడ్ 5 కాబట్టి 1 యాడ్ చేస్తే 6, 6కి 2 తీసేస్తే 4, 1కి 1 యాడ్ చేస్తే 2, 8 నుంచి 2 తీసేస్తే 6, 3కి 1 యాడ్ చేస్తే 4, 4 నుంచి 2 తీసేస్తే 2, 7కి 1 యాడ్ చేస్తే 8, 8 నుంచి 2 తీసేస్తే 0. ఎందుకు? అది ఈవెన్ నెంబర్ కాబట్టి. అత్యధిక అంకె మరియు కనిష్ట అంకె మధ్య తేడా. ఇందులో హైయెస్ట్ నెంబర్ ఎంత? 8. లోయెస్ట్ నెంబర్ ఎంత? 0. డిఫరెన్స్ ఎంత? 8. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ 29. కింద ఇచ్చిన సంఖ్య శ్రేణులు ఎడమ నుంచి కుడివైపు దిశను లెక్కిస్తూ ఎలాంటి సమాంఖ్యలు ఇస్తున్నాయి? అవి కుడి పక్క నుండి సమసంఖ్యతో ఉండి ఎడమ పక్క నుండి వియోజ్య నెంబర్ అంటే ఆడ్ నెంబర్. చూద్దాము. మనకి ఏమడిగిండు? సమసంఖ్య అడిగింది, ఈవెన్ నెంబర్ అడిగింది. ఎన్ని ఈవెన్ నెంబర్లు ఉన్నాయి? కుడి పక్కన సమాంఖ్య అంటే కుడి పక్కన ఈవెన్ ఉండాలి. నెక్స్ట్ ఎడమ పక్క ఏముండాలి? ఆడ్ ఉండాలి. ఇది సీక్వెన్స్. ఆడు, ఈవెన్, ఈవెన్. చూద్దాము. ఇది ఆడు, ఈవెన్, తర్వాత మళ్ళీ ఆడే వచ్చింది. ఆడు వచ్చింది. ఈవెన్ ఇంతవరకు ఆడు. నెక్స్ట్ చూడండి. 7, 6, 4 ఆడు, ఈవెన్ 1. నెక్స్ట్ 5, 6, 4 ఆడు, ఈవెన్ 1. నెక్స్ట్ 1, 9, 5, 1, 3, 5, 5, 8, 4 ఆడు, ఈవెన్. ఓకే, నెక్స్ట్ 7, 8, 4 ఆడు, ఈవెన్. ఎన్నైనా మొత్తం 4 అయినాయి. ఆప్షన్ 1 కూడా 4 ఉంది కాబట్టి ఆప్షన్ 1 టిక్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ 30. తర్వాత 31st. Only 2 questions left for today. 13th question and 31st question will be taken as your work. Comment your answer in comment box. I will upload all these PDFs in my Telegram link. I mentioned my Telegram link in my description. Okay, please join in Telegram link for PDFs, all those things. I will update in latest news regarding RRB and government job.